ప్రియమిత్రులందరకు నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు జామీ సుబోధలో నాగుల చవితి యొక్క విశిష్టత, నాగుల చవితి ఎందుకు జరుపుకోవాలి అన్న విషయాల్ని ఒక్కసారి చూద్దాం. నాగుల చవితి సహజంగా కార్తీక మాస చతుర్థి అంటే దీపావళి వెళ్ళిన చతుర్థి నాడు నాగుల చవితి జరుపుకుంటాం. నాగుల చవితి అనేది ముఖ్యంగా రైతుల పండగ అండి. రైతులకి చాలా చాలా ముఖ్యమైనది. అయితే వాస్తవంగా మనం తీసుకుంటే హైందవ ధర్మం ప్రకారం భారతీయ సంస్కృతిలో ప్రతి వస్తువులో కూడా ప్రాణం ఉంది. ప్రకృతిలో ప్రతిదీ కూడా దైవ సంబంధంతో కూడుకుని ఉన్నది అని చెప్తారన్నమాట. అందుకే ప్రకృతిలో ప్రతిదాన్ని కూడా హిందువులు పూజిస్తూ ఉంటారు. చెట్టునవ్వచ్చు, పుట్టనవ్వచ్చు, జంతువునవ్వచ్చు, ఇలా ప్రతిదాన్ని పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించడంలో కూడా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక చెట్టును పూజిస్తున్నామో, ఒక పుట్టను పూజిస్తున్నామో, జంతువుని పూజిస్తున్నామో, మనలో ఉన్నటువంటి క్రోధం అనేది పోతుందన్నమాట. తద్వారా మనలో సహనం, ఓర్పు, మంచి గుణాలు అనేవి రావడం, తత్ఫలితంగా మానవీయ విలువలతో మనం బ్రతకడం, మంచి విలువలతో బ్రతుకుతాం. కాబట్టి సహజంగా మంచి జరుగుతుందన్నమాట. అదే భగవత్ సంకల్పం అని కూడా మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి నాగుల చవితిని ఒక్కసారి మనం చూస్తే, సహజంగా నాగుల చవితి మనకి నాగేంద్రుని యొక్క గుడులు ఉంటాయి. పాము మెలుకులు తిరిగి ఉండే విగ్రహాలు కూడా మనం చూస్తూ ఉంటాం. మనం మరి ఖచ్చితంగా హైందవ ధర్మం ప్రకారం నాగేంద్రునికి పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పల్లెటూరుల్లో గట్టుల చోట వివిధ ప్రదేశాల్లోని ఈ తుప్పలో ఉన్న ప్రాంతంలో పుట్లు ఉంటాయి. అందులో ఈ సర్పాలు నివాసమై ఉంటాయి. ఆ సర్పాలను పూజిస్తే మనకు ఒక రకమైన మంచి జరుగుతుందని ఆలోచన. ఎలా? నాగేంద్రుని పూజించడం వలన ఒక రకమైన ఆ ప్రాంతంలో సహజంగా మనం పూజించే విధానంలో చూస్తే చోడుపిండి తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ మనకి దీపావళిలో మిగిలిపోయినటువంటి మతాబులు కానీ, ఈ యొక్క బాంబులు కానీ ఉంటాయి. ఆ తర్వాత ఇలా ప్రతిదీ కూడా పాలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే అక్కడ గుడ్డు వేస్తాం, పాలు పోస్తాం, చిమ్మిని, నువ్వులతో చేసిన చిమ్మినిని కూడా వేస్తాం. ఇవే ఎందుకు వెయ్యాలి? నిజంగా పాము అవన్నీ తింటుందా? అది పక్కన పెడితే సహజంగా ఆ పుట్టలు ఒక రక్షణగా ఏర్పడడానికి, అంటే పుట్టలు అనేవి పాడవకుండా ఉండడానికి, వర్షానికైనా దేనికైనా పాడవకుండా ఉండడానికి నిజంగా ఈ పాలు కొంచెం జిగురుగా ఉంటాయి కదండి, పాలు పోస్తారు. అలాగే ఎగ్, ఆ గుడ్లో ఉన్నటువంటి జిగురు పదార్థం పైనేమో చోడుపిండి అది వేస్తూ ఉంటే అది కొంచెం గట్టిగా, నీళ్ళు పోసేటప్పుడు గట్టిగా అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే పుట్ట బలంగా తయారవుతుంది. ఆ పుట్ట బలంగా తయారవడం వల్ల మనుష్యులు తిరిగే ప్రాంతంలో తిరిగినటువంటి విష సర్పాలు అవన్నీ కూడా పుట్టలో ఉంటాయి. మరి పుట్టలు పాడైపోయి అనుకోండి, ఎక్కడికి వస్తాయని మన ఇళ్ళల్లోకి వస్తుంటాయి. అదొక కారణం. ఇంకా ఏంటంటే ముఖ్యంగా పురాణ ప్రకారం తీసుకుంటే వివాహము కోసం అమ్మాయిలకు ముఖ్యంగా వివాహం కావాలని నాగేంద్ర పూజ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అసలు వివాహానికి సర్ప పూజకు సంబంధం ఏమిటి అంటే,
ఈ బ్రహ్మపురాణంలో ఒక కథ ఉందండి. ఆ కథను ఒక్కసారి మనం తెలుసుకుందాం. సూరసేనుడు అనే రాజు చక్కగా ప్రజలు పరిపాలిస్తున్నాడు. కానీ అతనికి బిడ్డలు లేరు. ఎక్కడ ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా పిల్లలు లేరు. అప్పుడు ఈ సూరసేనుడి భార్య కొంచెం విలపిస్తూ ఉంటుంది, మనకు పిల్లలు లేరు కదా అని. ఆ విధంగా సూరసేనుడు ససైన్యముగా నాగేంద్రునికి పూజ చేయడం జరుగుతుందన్నమాట. సర్పరాజ, నాకు సంతానాన్ని కలిగించే ఏర్పాటుని చెయ్యండి, పుత్రుణ్ణి వచ్చే విధంగా నాకు అవకాశం కల్పించండి అని పూజ చేస్తాడు. వారి పూజకి మెచ్చి వారికి సంతానం కలుగుతుందన్నమాట. సంతానం కలిగింది కానీ సంతోషం లేదు. ఎందుకంటారు? పుట్టినది సర్పం. అయినా కన్న తల్లి ఎవరు పుట్టినా, తన గర్భము నుంచి ఎవరు పుట్టినా ఆ ప్రేమ పోదు కదండి. అందువల్ల ఆ పామునే బిడ్డగా భావించుకుంటూ సాకుతూ ఉంటారు వాళ్ళు. కొన్నాళ్ళకి ఆ పాము మనుష్య రూపంలో మాట్లాడుతుందన్నమాట. ఆశ్చర్యపడతారు అందరూ. అప్పుడు తండ్రి, నాకు వివాహం చెయ్యండి అని మనుష్య రూపంలో అంటుందన్నమాట. తద్వారా రాజధర్మం ప్రకారం ఎక్కడైనా వివాహం జరిగేటప్పుడు, రాజకుమార్తె వివాహం చేసుకునేటప్పుడు ఇప్పుడు మనలాగా ఈ చూపులు కానీ ఒకరినొకరిని చూడడం కానీ ఉండేది కాదు. రాజులు సహజంగా వారి కత్తిని మాత్రమే పంపించేవారు. వారి కత్తిని పంపించి వేరొక రాజకుమార్తెను వివాహం చేసుకునేవారు అన్నమాట. అలా ఈ సూరసేనుడు కత్తిని పంపించడం, ఓ రాజకుమార్తెను వివాహం చేసుకోవడం జరుగుతుంది. అత్తవారింటికి వచ్చిన తర్వాత అప్పుడు ఆమెకి తెలుస్తుంది తన భర్త సర్పము అని. కొంచెం బాధపడిన తాళి కట్టినవాడు దైవంతో సమానం కాబట్టి ఇంకా ఆ పామునే భర్తగా భావిస్తూ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తుంది అన్నమాట. మనుష్య రూపంలో మాట్లాడుతున్న ఆ పాము, నన్ను చూస్తే నీకు భయం అనిపించట్లేదా? నాతో ఎలా కాపురం చేస్తున్నావు అంటే, మీరు ఏ రూపంలో ఉన్నా భర్త అనేవాడు చెడ్డవాడైనా, మంచివాడైనా, కిరాతకుడైనా, యోగ్యుడైనా భార్యకు దేవుడితో సమానం కదండి. మీరు ఏ రూపంలో ఉన్న నాకు దేవుడితో సమానం. అందువల్ల నేను నా పత్ని ధర్మాన్ని పాటించవలసిందే అని చెప్పడం జరుగుతుంది. ఆమె ప్రాతివత్యానికి ఆ సర్పము మెచ్చుకొని తన అసలు విషయాన్ని చెబుతాడు. నేను శాపము కారణంగా ఇలా పాములా ఉన్నాను, కానీ నేను కూడా మనిషిని అని చెప్పి, నాకు కొలద రోజుల్లోనే శాపం పోతుందని చెప్పి శివుని దగ్గరికి వెళ్ళి పూజలు సమర్పించి గంగానదిలో మునిగి మనుషుడిగా మారిపోతాడన్నమాట. ఇదండి బ్రహ్మపురాణంలో ఉన్న కథ. అయితే ఇక్కడ పాము అంటే విషసర్పం, చాలా ప్రమాదకారి అని చెబుతాం. మరి మన సుమతి శతకర్త అయిన బద్దిని గారు ఒక పద్యాన్ని చెప్పారు. తల నుండు విషము ఫణికిని వెలయంగ తోక నుండు వృచ్చికమునకు తల తోక ఎనక మనిషికి నిలువెల్ల విషం గదరా సుమతి. తల నుండు విషము ఫణికిని వెలయంగ తోక నుండు వృచ్చికమునకు తల తోక ఎనక మనిషికి నిలువెల్ల విషము గదరా సుమతి. ఎంత గొప్పగా చెప్పాడండి బద్దెన. తల నుండి విషమ పనికిన్, పాముకి తలలో మాత్రమే విషం ఉంటుంది. వెలయంగ తోక నుండి వృచ్చికమునకు, వృచ్చికం అంటే తేలుకి కేవలం తోకలో మాత్రమే ఉంటుంది. తల తోక అనక మనిషికి ఎక్కడుంటుందండి విషయం? నిలువెల్లా ఉంటుంది. అంటే ప్రమాదకారి మనిషి. కాబట్టి
సర్పాలు ఎప్పుడు ప్రమాదకారులుగా అనుకోకూడదండి. వాటికి హాని చేస్తేనే అవి మనల్ని కాటేయడానికి చూస్తాయి. మరి మనిషి హాని చెయ్యకుండానే తన యొక్క కుటిల బుద్ధితో, నీచమైన ఆలోచనలతో తోటి వారికి హాని చేయడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల పాము కంటే మనిషే ప్రమాదకారి అని బద్దెని గారు చెప్పడం వాస్తవమేమో అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి సర్పము విషపూరితమైనప్పటికి కూడా తనకు హాని కలిగితేనే కాటు వేస్తుంది. అందుకే రైతులు, ముఖ్యంగా ప్రజలందరూ ఏం చేస్తారంటే, అమ్మ నాగమ్మ తల్లి, నాగేంద్ర, మేము తెలియక కాలు వేసిన, అనుకోకుండా తోక తొక్కినా, ఏదైనా ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా మమ్మల్ని రక్షించమ్మా అని నాగులు చెబుతున్నాడు, పూజ చేస్తారండి. ఇదండి. కాబట్టి ఈ యొక్క సత్సాంప్రదాయం అనాదిగా వస్తుంది. ఉదయాన్నే చక్కగా తలంటు పోసుకొని, కొత్త బట్టలు ధరించుకొని, ఆ ప్రాంతంలో ఉన్న పుట్టల దగ్గరికి వెళ్ళి, లేదనుకుంటే ఈ యొక్క నాగేంద్ర స్వామి యొక్క గుడ్లకి వెళ్ళి పూజ చేసి నాగేంద్రుని యొక్క వారి యొక్క కృపను పొందుతారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకోవడమే కాకుండా దాని యొక్క పరిస్థితిని వివరించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది నాగుల చవితి యొక్క విశిష్టత. నాగుల చవితిని వేరే దృష్టితో కాకుండా పాముకి పూజ చేయడం ఏంటి, పుట్టకు పూజ చేయడం ఏమిటి అని కొంతమంది మత వితండవాదులు అంటూ ఉంటారు. కానీ సృష్టిలో ప్రతి దానిలో కూడా దైవం ఉంటుంది అని నమ్మిన వారు హైందవ ధర్మం ప్రకారం ఆ పూజ చేయడం గొప్పదైన విషయం చెప్తున్నాను నేను. ఒక హైందువులే కాదు, అన్ని మతస్థుల వారికి కూడా వాస్తవాన్ని గ్రహించాలి. వాటికి మనం పూజ చేయడం అంటే వాటి పట్ల జాలి, వాటి పట్ల దయ, వాటి పట్ల మనం భక్తి కలిగి ఉండడం వల్ల వాటిని మనం జాగ్రత్తగా చూస్తాం. అప్పుడు మనం వచ్చిన ప్రమాదాలను తప్పించుకోగలుగుతాం. వాటిని మనం ఎప్పుడు కూడా పాము విషపూరితమైనది అని మనం చూసామనుకో వాటిని చంపడానికి ప్రయత్నిస్తాం. ఎప్పుడైతే చంపడానికి మనం ప్రయత్నం చేస్తామో అది కాటు వేయడానికి ప్రయత్నం చేస్తుంది. మనం అదేదైనా ఆ దెబ్బ మన త్రుటిలో తప్పిందనుకోండి, మనం వెంటనే కాటు వేయడం జరుగుతుంది. ఎంత ప్రమాదం అండి. అదే మన భక్తిపూర్వకంగా, ఒక కరుణపూర్వకంగా దాన్ని పూజిస్తూ చక్కగా దాని మార్గానుగుండా వెళ్ళిపోయే విధంగా మనం ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా సర్పాల వల్ల ప్రమాదము ఉండదని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుందండి. ఇది నాగుల చవితి యొక్క విశిష్టత. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పూజ అంటే ఏదో కొత్త విధానం, లేకపోతే పూజ అంటే అసలు ఏమిటి అని ఆ ఆలోచన లేకుండా అందరూ కూడా సత్సంప్రదాయాన్ని, భారతీయ ధర్మం, భారతీయ సనాతన ధర్మాన్ని ప్రతి భారతీయుడు కూడా గౌరవించాలి. కాబట్టి ఈ నాగేంద్రుని యొక్క పూజ సత్సాంప్రదాయంగా చాలా సులువుగానే మనకు దొరికిన నువ్వులు కానీ, బెల్లం కానీ, పాలు, గుడ్డు ఇవన్నీ మనకు దొరికినవే, చోడిపిండి ఇవన్నీ కూడా వాటి ద్వారా మాత్రమే పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేస్తుంటాం. ఆ పూజ వేరొక ఉద్దేశంతో తీసుకున్న ఆ పూజ వల్ల ఆ పుట్ట గట్టిపడుతుంది. ఆ పుట్ట ఆ పాములకు, సర్పాలకు ఆవాసాలుగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరొక్కసారి మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.